ఇక బీజేపీలోకి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు ఇప్పటికే బిఎల్ సంతోష్ను కలిసిన పలువురు లీడర్లు. తాజాగా బీఆర్ఎస్ కు గువ్వల బాలరాజు రాజీనామా, 10 నుంచి 12 మంది ఒకేసారి చేరుతారనే ప్రచారం. చేరికలపై కమలం రాష్ట్ర నేతల వ్యతిరేకత ఉందట. ఇప్పుడు చూసుకో అస్సలు కథ ఇప్పుడు ఉందిగా. అయితే గువ్వల బాలరాజుది ఇంకొక యాంగిల్లో కూడా మనం చూడవచ్చు. ఏంది ఈ యాంగిల్ అంటే, గువ్వల బాలరాజు ఎందుకు చేరుతా ఉన్నాడు ముందుగా అంటే, గువ్వల బాలరాజుది అచ్చంపేట నియోజకవర్గం. అచ్చంపేట నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్డ్, షెడ్యూల్ క్యాస్ట్కి రిజర్వ్ అయినటువంటి స్థానం ఇది. ఇప్పుడు ఇక్కడ వంశీకృష్ణ, డాక్టర్ వంశీకృష్ణ చిక్కుడు, అదే కదా చిక్కుడు వంశీకృష్ణ, చాలా మంచి ఎమ్మెల్యే అయిన చిక్కుడు వంశీకృష్ణ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కాంగ్రెస్. ఇక్కడ ఈయనకు బీఆర్ఎస్ పార్టీ నుంచి గువ్వల బాలరాజు, బీఆర్ఎస్ నుంచి ఉండే 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి వ్యక్తి. అయితే ఇక్కడ ఒక అనూహ్యమైన పరిణామం ఇటీవల కాలంలో జరిగింది. దాన్ని కూడా మనం పరిశీలించాలి. ఒకటి ఏంటంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఈయన ఇటీవల కాలంలో బీఆర్ఎస్ పార్టీలో చాలా యాక్టివ్గా తిరుగుతూ ఉన్నాడు. చాలా యాక్టివ్గా. ఈయనది ఎక్కడ? లోకల్. ఇక్కడ ఈయనది ఎక్కడ అంటే అచ్చంపేట లోకల్. ఈయనది అచ్చంపేటే. ఈయన ఎస్సీ సామాజిక వర్గమే. అంటే బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి ఎస్సీ క్యాండిడేట్ ఆడ రెడీగా ఉన్నాడు. ఇక భవిష్యత్తులో నాకు ఎట్లాగో బీఆర్ఎస్ లో టికెట్ రాదు కాబట్టి నేను బీజేపీలోకి వెళ్ళిపోవడమే కరెక్ట్ అనేటువంటి ఉద్దేశంతో ఈయన పోతున్నాడు అనేది ఇంకో వర్షన్. ఇది అది కాంగ్రెస్ కమిషన్ కాళేశ్వరం ప్రాజెక్టు పనికిరాదన్నవాడు అజ్ఞాని కేసీఆర్ చెప్తున్నాడు. ఈ జ్ఞాని 70-80 వేల పుస్తకాలు చదివిన జ్ఞాని ఈ పిల్లలు దశకే తట్టి ఎట్లా కాళేశ్వరం ప్రాజెక్టు పనికిరాదన్నవాడు అజ్ఞాని. ఏది రాజుకు బట్టలు లేవు అన్నోనికి శిక్షలు పడ్డట్టుగా మూర్ఖు రాజా అని కథ ఉంటది. ఆ కథ చెప్పిందో. అయితే అసలు యాక్చువల్గా ఏమవుతుందంటే, ఒక రాజు ఉంటాడు. ఆ రాజుకి ఏంటంటే ఎప్పుడు కొత్తగా బట్టలు అంటే డిఫరెంట్గా ఉండాలి, కొత్తగా ఉండాలి, నేను వేసిన ఎవడు వేయద్దు అన్నట్టుగా ఒక ఫీలింగ్ ఉంటుంది అన్నట్టు. దాంతో రకరకాలుగా బట్టలు ఉండే ఇది మూర్ఖరాజు మాకు మా కేజీఆర్ టీచర్ ఎవరో అవునవును స్కూల్లో ఉంటుంది. అయితే ఇక కొత్త బట్టలు నేర్చుకుంటాడు. అయితే ఏం చెప్తాడంటే ఒక ప్రకటన చేస్తాడు. అంటే డిఫరెంట్గా ఉండాలి, కొత్తగా ఉండాలని చెప్పేసి ఒక ప్రకటన చేస్తాడు. ఏమంటాడంటే, నాకు నచ్చినట్టుగా అద్భుతమైన బట్టలు డిఫరెంట్గా కుట్టి ఎవరైనా నాకు తీసుకొచ్చిస్తే వాళ్లకు ఇంత బంగారం ఇస్తా, తర్వాత రాజ్యంలో 25% రాసిస్తా, ఇట్లా అని చెప్పేసి ఆఫర్ పెడతాడు. పెట్టడంతో పాటు ఒక కండిషన్ కూడా పెడతాడు. ఒకవేళ నాకు ఆ బట్టలు నచ్చకపోతే వాళ్ళని తలకాయ తీసి చంపేస్తా అంటాడు. అంటే ఇక కొంతమంది ప్రయత్నం చేస్తారు పాపం. అంటే నేను నిజంగా అట్లా అని చెప్పి ప్రయత్నం చేసి వీడికి నచ్చకపోతే వాడు తలకాయ తీసేస్తాడు, చంపేస్తాడు. అయిపోయిన తర్వాత ఇద్దరు వెళ్తారు. ఇక ఇద్దరు పోతారు, మీ పోతారు. పోయి సార్ నేను బట్టలు మీకు అద్భుతంగా నేసిస్తాం, కొత్తవి డిఫరెంట్ బట్టలు కడతాం, మీకు కొడతాము, నీకు నచ్చుతాయి. ఒకవేళ నచ్చకపోతుంది అనుకో, నచ్చకపోతే మా తలకాయ తీసి చంపేసి మేము రెడీగా ఉన్నాం, కాకపోతే మాకు కొన్ని వసతులు కల్పించాలి అని చెప్తారు. ఏం వసతులు కల్పించాలంటే మాకు ఒక బిల్డింగ్ ఇవ్వాలి, తర్వాత మాకు పని మనుషులు, తిండి, కథ, కార్ఖానా ఇవన్నీ ఉండాలి, మేము నేతనేస్తేందుకు మళ్ళీ ఇంకొక హాల్ ఉండాలి, ఇట్లాంటి అవన్నీ కూడా కల్పిస్తాడు మొత్తం. ఏమంటే మళ్ళీ ఇంకొక రాజుకు ఒక కండిషన్ వీళ్ళు కూడా పెడతారు. రాజా మీరు నువ్వు చంపేస్తావు మంచిగా ఉన్నది, కానీ మా బట్టల ప్రత్యేకత ఉన్నది. మా బట్టలు ఏంటి అంటే మూర్ఖులకు కనిపించవు రాజా, మా బట్టలు ఆ బట్టలు కనిపించి మూర్ఖులకు మాత్రం కనిపించవు. మూర్ఖులు ఎవరైతే ఉంటారో ఆ మూర్ఖులకు బట్టలు కనిపి మంచి నిజాయితీ గల ప్రజలకే కనిపిస్తాయి అనగానే మంచిగానే ఉంది ఇది ఆపరం ఓకే అంటాడు. ఈ రాజే మూర్ఖుడు కదా, ఈయన కనిపించకపోయినా ఓకే అని అంటాడు. ఆ టైప్ లో 6 నెలలు అవుతుంది, ఏడాది వాళ్ళు ఏదో నేసినట్టు చేస్తారు, తూడ్చినట్టు చేస్తారు, బట్టలు గుంజినట్టు చేస్తారు, కుట్టినట్టు చేస్తారు, చేసి రాజా ఇగో బట్టలు తయారైన చూడు అని ఒకటి ప్రోగ్రామ్ పెట్టుకుంటారు. ఆయన రాజు ఏమని పెట్టుకుంటాడంటే, ఈ బట్టలు వేసుకొని ఏనుగు మీద ఊరేగించాలి, వారి మీద ఊరేగించాలని కంటే ముందుగా ఏం జరుగుతుంది అంటే, ఫస్ట్ వీళ్ళు నేసిన తర్వాత రాజా బట్టలు తీసుకొచ్చిన అంటారు. అలా బట్టలు ఉన్నాయి. ఈ కనిపించాయి అంటే మూర్ఖుడు అవుతాడుగా, అరే ఏం అద్భుతం ఉన్నాయా బట్టలు అని రాజంటాడు అన్నట్టు. రాజాని అద్భుతమైన బట్టలు ఉన్నాయని చెప్పి రాజా మరి ఆ బట్టలు తీసేరి బట్టలు వేసుకోవాలంటే మొత్తానికి రాజులు పరివాదాలు చేస్తారు. బట్టలు తీస్తారు, వేసినట్టు తొడిగినట్టు చేస్తారు. చేయగానే ఆహా ఏం బట్టలు, ఏమందం. ఇక చూసిన వాళ్ళందరికీ చెప్తారుగా,
బట్టలు కనిపించకపోతే మీరు మూర్ఖులు అవుతారని అదే బరివాతల అంబారి మీద కూర్చుని పెడతారు ఎవరి రాదు ఈయన మీద కూర్చుని పెడతా ఉంటే పోతా ఉంటారు ఇక అంబారి ఓ రాజు బట్టలు ఏమున్నాయి బరివాతలే ఉంటాడు కానీ ఆడవాళ్ళు పాపం తలకాయ కింది తీసుకుంటారు కానీ వాళ్ళు చెప్పలేకపోతుంటారు ఏం బట్టలు ఆయనతో చిన్నపోరాడు ఏం చేస్తాడంటే రాజు బట్టలు లేవు అని అంటాడు సిగ్గులేదు బట్టలేదు రాజు సిగ్గులేవు అని అంటాడు అన్నట్టు అవి అట్లా బయటపడతాయి. ఇప్పుడు ఈయన కాళేశ్వరము ఈయన బట్టల కార్యక్రమం రెండు ఒకటి తిరిగి అన్నట్టు పనికి రాదంటే అజ్ఞానం అంట పనికి రాదని పుట్టుకునంటే అజ్ఞానం అవుతామట మనం. జ్ఞాని కావాలంటే మంచిగా ఉన్నదనాలే. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కేటీఆర్ హరీష్ జగదీష్ తో భేటీ, పార్టీకి చెందిన కొందరిని అరెస్టు చేయొచ్చు భయపడొద్దు, ప్రాజెక్టుతో నష్టం జరగలేదని ప్రజలకు చెప్పాలని సూచన, కవిత ఎపిసోడ్ పై మౌనంగా ఉండాలని ఆదేశం. కాళేశ్వరంపై నేడు మరోసారి తెలంగాణ భవన్లో హరీష్ ప్రెజెంటేషన్ ఆన్లైన్ ద్వారా ప్రతి నియోజకవర్గంలో ప్రసారం చేస్తారట దాన్ని.